ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుక్కుమనదని అందరికీ తెలిసిన విషయమే. అయినా కొంతమంది తమ జీవితంలో దక్కిన కొన్ని సంతోషాలను, కొన్ని అదృష్టాలను అనుభవిస్తూ ఆ భగవంతుణ్ణి మర్చిపోవడమే కాకుండా ఇచ్చిన చేతుల్నే వెక్కిరించేలా అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ కుబేరుని కదా. ఈశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు ఐశ్వర్యవంతుడయ్యాడు, ధనానికి అధిపతి అయ్యాడు. అతడిలో ఆ అహంకారం రోజురోజుకు పెరగసాగింది. దేవతలను అందరినీ పిలిచి తన దగ్గరున్న ధనాన్ని చూపించి తాను గొప్పవాడిని అని అందరూ అనుకునేలా చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నదే మొదలు దేవతలను అందరినీ తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించాడు. అలాగే శివుణ్ణి, పార్వతిని కూడా పిలవడానికి బయలుదేరాడు. ఇంతలో శివునికి తెలియని విషయం ఏముంటుంది?